వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. తాజా వార్త ఏంటంటే ఒక ఘోరం జరిగిపోయింది. ఒక హోలీ ప్లేస్ మీద మిసైల్ పడింది. ఎక్కడ? ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో. ఇజ్రాయెల్లోని జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్లేస్లో అక్కడ సాక్రెడ్ చర్చ్ అనేది గ్రీక్ సెంటిమెంటు, యూరోపియన్ సెంటిమెంటు, క్రిస్టియానిటీ సెంటిమెంట్ ఉన్న ఆ చర్చ్ మీద బ్లాస్టింగ్ జరిగింది. ఆ డైరెక్ట్గా బ్లాస్టింగ్ జరగలేదు, పక్కన పడింది అని ఇరాన్ చెప్తున్నా సరే అక్కడ ఉన్న మిజైల్కి సంబంధించిన శకలాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చి హోలీ చర్చ్, వాల్యుబుల్ చర్చ్, డైరెక్ట్గా జీసస్ క్రైస్ట్ని క్రూసిఫికేషన్ చేసిన ఏరియా. అంటే దేవుణ్ణి, యేసుని శిలువలో బంధించి అక్కడ ఖననం సమాధి చేసిన ఏరియా. ఆ ఏరియా మీద ఇరాన్ వాళ్ళు మిజైల్స్ వేశారంట. ఈ పాయింట్ మీద ఇజ్రాయెల్, తర్వాత జెవిష్ పీపుల్, తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా సీరియస్గా ఉన్నది. అయితే గ్రీక్ సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉంది ఇందులో, ఎరగన్సీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా పవిత్రంగా భావించే ప్లేస్ అది. జెరూసలేంలో ఉరామ్ అనే ఏరియాలో ఇదంతా ఉంది, జరిగింది. సో ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇంతకు మునిపే క్రూసేడ్స్ అనే యుద్ధాలు జరిగాయి. అంటే రిలీజన్ బేసిక్గా ఇస్లాం, క్రిస్టియానిటీ వచ్చిన కాన్ఫ్లిక్ట్ కోసం యుద్ధం చేసి వందల వేల లక్షల ప్రాణాలు త్యాగం చేసిన యుద్ధాలు, పోగొట్టుకున్న యుద్ధమే క్రూసేడ్ వార్స్. అది మళ్ళీ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈసారి ఈ క్రూసేడ్ వార్లో ఓన్లీ ఇరాన్ క్రిస్టియన్ కంట్రీస్ మీదనే అటాక్ చేయడం లేదు, గల్ఫ్ కంట్రీస్ మీద కూడా అటాక్ చేస్తూ ఉంది. అది విచిత్రమైన పరిస్థితి. బట్ జీసస్ క్రైస్ట్ క్రూసిఫికేషన్ చేసిన ఏరియాని హిట్ చేయడం మాత్రం రికార్డెడ్ అన్నట్టుది, కంపల్సరీ చరిత్రలో నిలిచిపోద్ది. దీనికోసం ఏ విధంగా సిద్ధం అవ్వాలో చూద్దాం. సో యుద్ధం ఆగాలి. ఎలా ఆగాలి? ఎవరు ఆపాలి? అమెరికా యుద్ధం ఆపదు, ఆపే పరిస్థితిలో లేదు. ఎందుకంటే విజయం చాలా ముఖ్యం. అమెరికా దాని పెద్దన్న పాత్రను నిరూపించుకోవాలన్నా, దాని డామినెన్స్ను ప్రూవ్ చేసుకోవాలన్నా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలో వెనకకు పోకూడదు. ఇరాన్ పెట్టిన డిమాండ్లకు ఒప్పుకున్నా ఓడిపోయినట్టే. ఇందులో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఇజ్రాయెల్ యుద్ధంలో ఉంది, ఇరాను అమెరికా మీద గెలవదు. గెలవకున్నా గెలిచినంత పని చేయొచ్చు. అంటే ఇండైరెక్ట్గా అమెరికాని ఓడియొచ్చు. అంటే డిమాండ్స్ పెట్టి అమెరికా అనుకున్న ప్రకారం యుద్ధం జరగకున్నా, అనుకున్న ఆబ్జెక్ట్స్ నెరవేర్చుకోకుండా ఇరాన్ గెలిచినట్టే, అమెరికా ఓడిపోయినట్టే. అది పరిస్థితి. ఇజ్రాయెల్ కూడా యుద్ధం ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేసి గెలిచి నిలబడి బతకాలి. వాళ్ళు యుద్ధం ఆపరు. ఇరాను ఎట్టి పరిస్థితులు ఆపదు. ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనే ఫీల్లో వాళ్ళు ఉన్నారు. సో ఇరాన్ సైడ్ నుంచి కూడా యుద్ధం ఆగే పరిస్థితి లేదు. ఇది ముందు ముందు ఏ విధంగా జరుగుతుందో చూడాలి. అయితే రీసెంట్గా ఇజ్రాయెల్, అమెరికా చాలా ప్లాన్డ్గా ఇరాన్ మీద యుద్ధం చేస్తే, ఇరాన్ మీద మిజైల్స్ వేస్తే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వర్క్ చేయడం లేదు. ఇరాన్కి సంబంధించి ఫ్లైట్స్, వార్ ఫ్లైట్స్ ఇరాన్లోకి అమెరికాకి సంబంధించినవి కానీ, ఇజ్రాయెల్కి సంబంధించినవి కానీ వచ్చినా సరే దాన్ని పట్టుకునే రాడార్ సిస్టము, దాన్ని ఐడెంటిఫై చేసి ఇంటర్సెప్ట్ చేసే సిస్టమ్స్ అమెరికా, ఇజ్రాయెల్ చాలా ఘోరంగా అటాక్ చేస్తూ ఉంది. ఆ విషయం మీకు తెలుసు. దానికి డిఫెన్స్ చేసుకున్న పరిస్థితిలో ఇరాన్ ఊరుకోదు కదా. అది కూడా కొన్ని మిజైల్ని రిలీజ్ చేసింది, సెజిల్ మిజైల్. దీని గురించే ఇప్పుడు వరల్డ్ వైడ్గా డిస్కషన్ జరుగుతుంది. అన్ని మీడియా సంస్థలు దీన్నే ఫోకస్ చేశాయి. దీన్ని డాన్సింగ్ మిజైల్ అంటారు. అంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్, ఒక స్పెసిఫిక్ హైట్ లేకుండా డిఫరెంట్ యాంగిల్లో, డిఫరెంట్ హైట్స్లో, డిఫరెంట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అందుకే దీనికి డాన్సింగ్ మిజైల్ అని ఇచ్చారు. ఇది ఘోరంగా సివిలియన్స్ని, ఇజ్రాయెల్లో ఉన్న సివిలియన్స్ని ఇరాన్ అటాక్స్ కొడుతూ ఉన్నాయి. నిన్న టెల్ అవీవ్ దగ్గర ఒక సివిలియన్ బిల్డింగ్ మీద కొడితే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. సో లోకల్ ఏరియాని కాకుండా, తర్వాత సిటీస్, టౌన్స్ అనే ఏ డిఫరెన్సెస్ లేకుండా ఇరాన్ దాడులు తీవ్రం చేసి వాళ్ళు సివిలియన్స్ని అటాక్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇరాన్ సివిలియన్స్ని టార్గెట్ చేయకుండా మిలిటరీ సైట్స్, తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్, తర్వాత దానికి సంబంధించిన రిలవెంట్ వాటిని హిట్ చేస్తున్నారు. ట్రంప్ ఒకటే శపథం చేస్తున్నాడు, ఇక ఇరాన్ కోలుకోవడం జరగదు, దానికి ఫండ్స్ లేవు. ఒకవేళ ఎవరైనా ఫండ్ ఇచ్చినా సరే 20-30 సంవత్సరాలు పడుతుంది తప్ప డ్యామేజ్ అంతా రికవర్ చేసుకోవడానికి. పొలిటికల్ సిస్టమ్ అనేది సిస్టమైజ్డ్ అవుతుంది, ఒక డెసిషన్ వైజ్గా వస్తుంది, డెమోక్రసీ ఇన్స్టాల్ అవుతుంది. సో నీట్గా పని జరుగుతుందని ట్రంప్ వాదిస్తున్నాడు.
బట్ ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగితే అదే జరగనివ్వండి, యుద్ధంలో దగ్గర అంటుంది. సో ఇది పరిస్థితి. ఫైనల్గా జీసస్ క్రైస్ట్ హోలీ ప్లేస్ చర్చ్, సిలువ చేయబడ్డ చర్చ్, సాక్రెడ్ చర్చ్ మీద దాడి జరగడం చాలా దారుణం. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఎమోషన్స్ దీనికి లింక్ అయి ఉంటాయి. సో ఫైనల్గా చూద్దాం ఏం జరుగుద్దో. ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్న వార్ అప్డేట్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ రెడ్ టీవీ నౌ. థ్యాంక్ యూ.